తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇదే మీటింగ్లో మాట్లాడినరు. ఏమని? ఆ విషయం ఆంధ్రజ్యోతి పేపర్ రాయలే. ఎందుకు రాయలేదు మరి ఆంధ్రజ్యోతి? మరి మిగిలిన పేపర్లు రాసిందా లేదా నాకు తెలియదు. ఇదే వర్చువల్ మీటింగ్లో నిన్న జరిగినటువంటి వికసిత్ ఏదైతే వర్చువల్ మీటింగ్లో, ఈ వర్చువల్ మీటింగ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఒక మాట అన్నారు. సో మాటికి రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తు చేయాల్సి వస్తుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు. అంటే తెలంగాణలో ఏం జరుగుతున్నా ఆయన రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ లీడర్ల కన్నా మా మోడీ గారు చాలా నయంరా నాయన అని అనడానికి చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎన్నో పనులు ఉంటాయి, అన్ని రాష్ట్రాలు తిరగాలి, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి, అంబాసిస్తో మాట్లాడాలి, సో వివిధ దేశాలతోటి మీటింగులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా మోదీ గారి చూడండి ఎట్లా రిపోర్ట్స్ తెప్పించుకుంటారు ఏంటి అనేది. సో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నాడు అని చెప్పి మోడీ ఈ జరిగినటువంటి వర్చువల్ మీటింగ్లో నిన్న జరిగినటువంటి వర్చువల్ మీటింగ్లో అన్నారు అంటే మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. అంటే తెలంగాణ బీజేపీ నాయకులేమో నిద్రపోతున్నారు తెలంగాణలో. ఒక్కడన్నా ఈ డైలాగ్ అన్నాడా అండి తెలంగాణ బీజేపీలో? ఎవరన్నా అన్నారా అండి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతుండు అని చెప్పి? కానీ బీజేపీని అడ్రస్ చేసేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, నరేంద్ర మోదీ గారు, మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు రిపోర్ట్ తెప్పించుకొని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ మాట అన్నాడంటే ఎంత అవమానకరం అది. ఇటు రేవంత్ రెడ్డి గారికి అవమానమే, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా అవమానమే. ఎందుకంటే బీజేపీ నాయకులు తెలంగాణలో చప్పుడు చేయకపోయినా, ఒకవేళ సిండికేట్ పాలన నడుస్తుందని చెప్పి మనకు అనిపించిన దేశ ప్రధాని మాత్రం దాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, దాని గురించి ఏదో రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణలో బీజేపీ నాయకులు క్వశ్చన్ చేయడంలో ఫెయిల్ అయినారు, కానీ మోడీ గారు మాత్రం పాస్ అయినారు అన్న విషయాన్ని, తేడాని మనం ఇక్కడ గమనించాలి. మరి ఏమన్నారు ఏంది అనేది మనం చూద్దాం ఇక్కడ ఒకసారి. चीफ मिनिस्टर तेलंगाना श्री अनुमुल्ला रवानत रेड्डी महोदय जी, गवर्नर जम्मू एंड काश्मीर एंड ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ఈ మంత్రి గారు చెప్పకుండా ఏమన్నాడంటే, ఇగో రేడీ మోతీజీ, రేవంత్ రెడ్డిని రేడీ మోతీజీ అని వర్ణించినటువంటి కేంద్ర మంత్రి. ఓకే, అన్నింటికీ పేర్లు మార్చే రేవంత్ రెడ్డి పేరు మార్చుకునే పరిస్థితి తీసుకొచ్చేలా ఉన్నారు. తెలంగాణ సీఎం పేరు పలకలేకపోయిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ రేడీ మోతీజీ అంటూ వ్యాఖ్యానించిన ఒడిశా సీఎం. అంటే ఒడిశా సీఎం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒడిశా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు పలకలేనటువంటి పరిస్థితి. మరి నాకు తెలిసి అన్నిటికీ పేర్లు మార్చే మా రేవంత్ అన్న, నా ప్రియమైనటువంటి సోదరుడు మా రేవంత్ రెడ్డి గారికి మరి పేరు గండం ఏమైనా ఉందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడ రేవంత్ రెడ్డి గారు చుట్టూ నడిచే స్టోరీ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరును మార్చుకుంటూ పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మార్చుకుంటూ పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన పేరునే మర్చిపోయేటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం ఏమో అల్లు అర్జున్ గారు మర్చిపోయినారు, సెకండ్ టైం ఏమో మొన్న జరిగినటువంటి ప్రపంచ తెలుగు సభల్లో ఆ యాంకర్ ఎవరైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అని చెప్పి పెద్ద పిడుగునేసిండు. ఓకే, సో ఆయన వాళ్ళు మర్చిపోతున్నారు, కానీ మా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండ్రే. దానికి తోడు ఇప్పుడు ఇమీడియట్గా ఈ వర్చువల్ మీటింగ్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్ గారు రేవంత్ రెడ్డి పేరు పలకడం మానేసి వేరే పేరు మార్చి చెప్పిండు. ఏమని? రేడీ మోతీ అని చెప్పిండు. రేడీ మోతీజీ, తెలంగాణ కా ముఖ్యమంత్రి రేడీ మోతీజీ అని చెప్పి ఒడిశా సీఎం పేర్కొనడం జరిగింది. మరి ఈ కొత్త సంవత్సరంలో పేరు గండం ఏమన్నా అన్ని పేర్లు మార్చినటువంటి మరి రేవంత్ అన్న పేరు ఏమన్నా మార్చుకుంటాడా? మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా పేరు మార్చుకుంటే బాగుంటుంది. మరి పేరు గండం ఉంది, మరి ఆయన మన జాతకాలు జ్యోతిష్యం కనుక నమ్మినట్లయితే మరి ఎందుకు అందరు పేరు మర్చిపోతున్నారు అని చెప్పి 1కి 10 సార్లు మళ్ళీ ఎవరినన్నా
గురువులను కలిస్తే బాగుంటుందని నేనైతే అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే మాటి మాటికి ఇట్లా పేరు మర్చిపోతూ ఉంటే ఎక్కడో గుచ్చుకున్నట్టు ఉంటుంది, డెఫినెట్గా బాధ అనిపిస్తూ ఉంటుంది. అరే అసలే హానరబుల్ చీఫ్ మినిస్టర్ నేను, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, నా కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. యూట్యూబ్ వాళ్ళు గొట్టంగాలు ట్యూబు 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 పట్టుకొని గొట్టంగాలలాగా అటు ఇటు తిరుగుతారు అన్నటువంటి మా ప్రియమైనటువంటి సోదర పూజలైనటువంటి మా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నది ఏంటంటే, సో ఇట్లనే ఉంటుంది అన్న రేవంత్ అన్న పరిస్థితి. సో దయచేసి మరేమన్నా గ్రహాలు బాలేవా లేకపోతే నీ పేరు గండం ఏమైనా ఉందా ఒకసారి చూపించుకోవాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. అనేటోడేమో అనేసి వెళ్ళిపోతుండు, అనేటోడేమో మర్చిపోయేటోడేమో మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు, అనేటోడు అనేసి మంచిగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? అల్లు అర్జున్ లాంటి వాళ్ళేమో జైలుకి పోతారు. మరి యాంకర్ పరిస్థితి ఏందో తెలియదు, స్ట్రైట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఏదో ఒకటి మందలిస్తారు. ఓకే, మరి ఒడిషా సీఎంని ఏం చేస్తారు తెలియదు. కానీ అనేవాళ్ళు అనేసి వెళ్ళిపోతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నీ గురించి ఇగో ఈ అనేటోడు వీడియోలను పట్టుకొని తెగ ట్రోల్ చేస్తుండ్రు రేవంత్ అన్న. అదేందో నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాకి మీకు ఏదో రుణానుబంధం ఉన్నట్టున్నది బాగా. ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు పిసిసిగా ఉన్నప్పుడు గదే సోషల్ మీడియాలో మీరు కనబడ్డారు, ఇప్పుడు కూడా గదే సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి ఎక్కుతున్నారని చెప్పి నాకు చాలా బాధ అవుతుంది. సో అందుకే దయచేసి మరి మీ రాశి ఏందో నాకు తెలియదు, ఒకసారి చూపించుకోండి. మరి ఎందుకు ఈ పేరు గండాలు మీకు, ఎందుకు ప్రతిసారి పేర్ల విషయంలోనే ఇట్లా ఇబ్బంది జరుగుతుందో ఒక్కసారి మా రేవంత్ అన్న గారు ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఓకే.